మా ఊరు పులిగిల్ల అనమాట. హ్మ్. ఆ పక్కనే ఒక చిన్న గుడి ఉండేది. ఒక కొండ మీద కనబడుతది ఆ గుడి. చిన్నగుంటది. ఆ గుడి ఏంటి అంటే బుద్ధుడి విగ్రహం అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహం అని తెలిసింది మాకు చిన్నప్పుడు. హ్మ్. తర్వాత మెల్లిగా దాని గురించి ఒక స్టోరీ చెప్పారనమాట. అక్కడ చెక్కుకొని హైదరాబాద్ దాకా ట్రావెల్ చేసేటప్పుడు స్పెషల్ వెహికల్ వెహికల్స్ ఒకటి వచ్చాయి. తెచ్చారు. దానికి ఒక 2, 3 రోజులు పట్టింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అవును. ఆ స్టోన్. అవునవును. అటెళ్ళిన తర్వాత రోడ్డు మీద నుంచి లోపల ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళలేక అది వాటర్‌లో పడిపోయి 2 ఏళ్ళు అక్కడే ఉంది. అది పడిపోయినప్పుడు కనీసం ఒక 10, 20 మంది చనిపోయారు అక్కడ. 1990లో 90స్‌లో ఆ 2 ఏళ్ల తర్వాత కూడా దాన్ని తీయడానికి సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో జే టెక్నాలజీతో తీశారు. అదే బిడ్డింగ్ ఏసి దాని తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు తీసి అక్కడ కూర్చోబెట్టారు. అంటే మొన్న 90స్‌లో అయిన ఒక స్టాచ్యూ పెట్టడానికి మనకి ఇంత కష్టమైతే అప్పట్లో ఉన్న గుళ్ళు వాటి ఆకారాలేంటి, దాని అక్కడ శిల్పులు ఎలాంటి వాళ్ళు, అండ్ ఎక్కడెక్కడి నుంచో 50s, 100s ఆఫ్ టన్స్ ఉన్న స్టోన్స్‌ని ఎట్లా ట్రావెల్ చేసేవాళ్ళు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. ఒక్కసారి అంటే మీ జర్నీ మొత్తం దీని మీద ఉంది కాబట్టి ఒక్కసారి మీ సైడ్ నుంచి అసలు మీరు చూసిన ఆ టెక్నాలజీ బేస్డ్గా మీకు వచ్చిన ఆ థాట్స్ ఏంటి, మీరు వెతికి తీసినప్పుడు కానీ, లేకపోతే మీరు అర్థం చేసుకున్న విషయాలు కొన్ని షేర్ చేసుకోగలితే అప్పటి టెక్నాలజీ గురించి. ఎస్ అంటే మనం రివర్స్ టెక్నాలజీ లాగా ముందు నుంచి వెనక్కి వెళ్దాం. వెనక్కి ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు మీరు అడిగింది మంచి ప్రశ్న. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు నిలబడ్డాడు. కానీ నేను ఆ బుద్ధుడిని ఎవరు అలా చెక్కించిందంటే పద్మశ్రీ గణపతి స్థపతి గారు లేరు, కానీ బుద్ధుడు ఉన్నాడు. అందుకని ఆయన మరణించిన తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాను, ఆయన లేడు బుద్ధుడు ఉన్నాడు అని. అలా మనం ఏం చేయాలంటే ఆ గణపతి స్థపతి గారికి ఒక ఐడియా ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇచ్చారు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే న్యూయార్క్ వెళ్ళారు ఆయన. న్యూయార్క్ వెళ్ళిన తర్వాత న్యూయార్క్ నుంచి దూరంగా లిబర్టీ స్టాట్యూ కనిపిస్తుంది. అది యాక్చువల్గా వీ హ్యావ్ టు గో ఆన్ వాటర్. అది అక్కడ దాకా పోయిన తర్వాత అది ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. దాని మీద మళ్ళీ జట్టీలు వెళ్తాం, పైకి వెళ్ళిన తర్వాత విగ్రహంలోకి వెళ్తాం, విగ్రహం నుంచి మళ్ళీ లోపలికి వెళ్తాం. అది ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్, నాట్ ఏ స్మాల్ జాబ్, అది చాలా గొప్పది అది. అయితే ఆయన అన్నారు, ఇది ఎంత బాగుందని చెప్పి మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఊరుకోలేక దాన్ని చూడటానికి ప్రజలంతా ఎగబడి వెళ్తున్నారు కదా, మనకి హుస్సేన్ సాగర్ లేక్ ఉంది, మరి ఆ లేక్లో ఒక జిబ్రాల్టర్ అని ఒక రాక్ ఉంది, ఆ రాక్ అలా ఖాళీగా తరతరాలుగా ఉంది, ఆ రాక్ను మనం ఎందుకు ఒక పెడస్టల్ లాగా ఉపయోగించి అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టకూడదు అని అప్పుడే అనిపించిన తర్వాత ఆయనతో పాటు అప్పుడు ఈ లక్ష్మీనారాయణ గారైనా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఉంటే ఆయన అడిగారంట, ఇలా అంటే ఎందుకు చేయకూడదు సార్, చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏముంది ఈ రోజుల్లో అని. అప్పుడు వెంటనే వచ్చిన తర్వాత గణపతి స్థపతి గారిని, ఇంజనీర్ని, వీళ్ళందరినీ పిలిపించి నాకు ఇలా ఐడియా ఉంది. ముందేమో ఆయన నాగార్జున సాగర్లో పెడదామంటున్నారు. భవన వెంకటరామ గారు సీఎం అయిన సందర్భంగా వాళ్ళిద్దరూ ఏదో కలిసి ట్రావెల్ చేస్తూ అక్కడ నాగార్జున సాగర్ ఎంత బాగుందో, అయ్యో ఇది అసలు బుద్ధ భగవానుడికి ఆలవాలమైనటువంటి ప్రదేశం కదా, ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెడితే వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి గతంలో శ్రీపర్వత విజయపురిగా పేరుగాంచిన అలనాటి ఇక్ష్వాకు రాజధాని 30 ఆరామాల క్షేత్రంగా వెలుగొంది తెలుగువారి చరిత్రలో తరగని ముద్రనేసినటువంటి ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల, ఈ నేల నీళ్లలో మునిగిపోయింది కదా, ఏది ఇక్కడ ఒక్క అణువైనా కనిపించడం లేదే, గత వైభవ ప్రభావాలను గురించి ఒక్కసారి తలుచుకోవాలి అని అంటే మళ్ళీ కనెక్ట్ చేసేది కేవలం బుద్ధుని విగ్రహం మాత్రమే. అదిగో అలాంటి విగ్రహం అక్కడ పెట్టాలి అని అనుకొని అది ఎందుకో కుదరలేదు, ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన గణపతి స్థపతి గారికి చెప్పి దాన్ని ముందేం చేయాలి, శిలా సంగ్రహణం అంటాం మేము, రాయి కావాలి మాకు. శిలా సంగ్రహణం అంటే సేకరించడం. ఈ రాయి ఎక్కడుంది అంటే ఆయన గణపతి స్థపతి గారు ఏ రాయిలో అయినా చేయగల దిట్ట, చాలా గొప్ప ఆయన. నేను ఆయన దగ్గరే నన్ను ఆయనే ఉద్యోగానికి ఎన్నుకున్నారు. 1978 జూలై 1 నన్ను ఆయన ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగంలో చేరాను. 78 జూలై 1 అది అయిపోయింది. కానీ ఆయన అప్పటికి పిట్స్బర్గ్లో ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ పని నడుస్తుంది ఇక్కడ. పిట్స్బర్గ్ అదేమో ఇక్కడ ఒక పక్క నడుస్తుంది, ఇంకో పక్కేమో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మేమేమో దేవాలయాల తరలింపు కార్యక్రమంలో తలములకలైనాడు. అవి కాక మళ్ళీ అనేక దేవాలయాలు ప్రతి వాళ్ళు వెళ్తారు, మా గుడి అంటారు కదా, అన్నీ చేస్తున్నా కూడా దీనికి సమయం ఇచ్చారు. ఆయన రాయి మీరు వెతకండి ఎక్కడ దొరుకుతుందో అని అన్నప్పుడు గణపతి స్థపతి గారు ఆయనంతటా ఆయన చుట్టుపక్కల గ్రానైట్ స్టోన్స్ ఎక్కడ తెలంగాణ తరగని గని చరిత్రకు ఎలాగో ఖనిజాలకు కూడా ఒక ఆమని అని చెప్పొచ్చు మనం. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం తెలంగాణ. ఇంట్లో ఆయన ఎక్కడైనా ఉంది, అటు కరీంనగర్లో ఉంది, వరంగల్లో ఉంది, నిజామాబాద్లో ఉంది, ఎక్కడికి పోతే అక్కడ రాయే. కానీ
రాయి ఉన్నమాట నిజమే. ఆయన లిబర్టీ స్టాట్యూ అంత కావాలన్నాడు, లేదా కనీసం 85 అడుగులు ఎత్తన్నా కావాలన్నాడు. 85 అంటే పీఠాన్ని పక్కన పెట్టుకున్న దాని మీద నిలువుగా ఉండే ఏకస్తంభం అఖండంగా మనకి కనీసం 60 అడుగుల రాయి కావాలి, 60 అడుగుల ఎత్తుకు సరిపోయిన వెడల్పు కావాలి, వెడల్పుకు సరిపోయిన మందం కావాలి. ఇది ఎక్కడుందా అని అలా చూస్తుంటే ఇక్కడే మనం యాదగిరి గుట్టకెళ్ళే ముందు రాయగిరి అని ఉంటుంది. ఆ రాయగిరిలో ఆయన వరంగల్ పోయి వస్తూ అలా చూపు అలా వాలే తలిగి పొడవాటి రాయిలో ఆయనకు బుద్ధుడు కనిపించాడు. ఇంకెక్కడ ఆపని రాయిని ఆయన కారాపి అక్కడికి వెళ్ళి చిన్నపాటి కొండ ఎక్కి 66 అడుగుల పైన ఉంది. అలాగే వెడల్పు కూడా ఇది 18 అడుగులు ఉంది, ఎత్తు 9.5 అడుగులు ఉంది. బ్రహ్మాండం, ఈ రాయి పనికి వస్తుందని చెప్పి తన మనసులో అప్పటికే ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారికి వెళ్ళి, సార్ రాయి చూశాను, మీరు నిధులు సిద్ధం చేయండి, నేను సిబ్బంది విధులను ఇప్పటికే సిద్ధం చేశాను అన్నాడు. అది ఆ నేపథ్యంలో అది రూపుదిద్దుకున్న తర్వాత అక్కడ ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ఘాట్ పక్కన అంబేద్కర్ గారి విగ్రహానికి మధ్యలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అని ఉండేది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్. ఆ బుద్ధ ప్రాజెక్టులోనే ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ముందు అక్కడ ఏం చేశారు, తరలించారు, దాన్ని ఉన్నట్టుగా పైనుంచి కిందకి తీసుకురావాలి. అది ఇలా ఏటవాలుగా ఉందన్నమాట. దాన్ని ఏం చేశారు, మెల్లిమెల్లిగా జరుపుకుంటూ కిందకి తీసుకొచ్చి వెహికల్ మీద పెట్టాలి. వెహికల్ మీద పెట్టాలంటే దాని టోటల్ వాల్యూ, వెయిట్ యొక్క బరువు యొక్క మొత్తం బరువు ఎంత టన్నుల్లో, ఆ టన్నులకి ఎంత అయితే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రవాణా వాహనాలు ఎంతవి ఇప్పటికిప్పుడు ఉండేవి ఉంటాయి. అయితే మనకు కావాల్సినవి ఏంది అని అనుకుంటే అప్పుడు ఆ బరువుకు తగ్గట్టుగా కావాలి అంటే మీకు ఖచ్చితంగా 100 చక్రాలు ఉన్నటువంటి ట్రక్ కావాలన్నారు. సరేనని దానికి కూడా డిజైన్ చేయించి అలాగే చేయించిన తర్వాత ఆ విగ్రహాన్ని దాని మీద ఎక్కించారు అని తెలిసి కూడా జనానికి అది ఒక ప్రత్యక్షమైన వార్త అయి అందరూ అక్కడికి వెళ్ళి చూశారు. నేను కూడా వెళ్ళాను. అప్పటికున్నటువంటి బ్రిడ్జిల మీద గవర్నమెంట్ పర్మిషన్ ఆ బ్రిడ్జ్ పెడితే జన రవాణాకి ఇబ్బంది అయింది, కానీ పక్కనే మళ్ళీ వేరే దీనికోసంగా ఒక కాజు వేసి దాని మీదుగా దీన్ని తీసుకొచ్చారు. ఆ ఇబ్బంది లేదు. అయితే ఆ దానికోసం మీరు నమ్మరు, ఊరు వాడ ఉప్పల్ దాకా ఆశ్చర్యం ఉన్నట్టు ఇది ఎట్టొస్తుంది అనేది దూరంగా వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది, ఎదురుగా ఉండి చూసేవాళ్ళు కొంతమంది. అది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. వచ్చిన తర్వాత దించడం ఒక ఎత్తు అయింది. దించిన తర్వాత దాన్ని పొర్లించడం మరొక ఎత్తు. ఎంతకాలం రాస్తాం దాని మీద ఎదురుగా నిట్ట నీళ్ళుగా పైన సదరం చేసిన తర్వాత సెంట్రల్ లైన్ తీసుకొని, సెంట్రల్ లైన్ తర్వాత ఫస్ట్ ఆయన ముఖం తర్వాత కంఠం తర్వాత వక్షం తర్వాత ఉదరం తర్వాత ఈ మన నడుము తర్వాత కాళ్ళు అన్నీ వస్తాయి కదా, మొత్తం గీసుకొని కొంచెంగా అలా ఏటవాలుగా ఇటు తీసేస్తారు. ముందు తీసేస్తే కానీ మిగతా అలా రావు కదా. అలా తీసేసిన తర్వాత తిప్పాలి, మాటలు కాదు అది. మామూలు మేమైతే చెన్నై అయితే ఏదో 4-5 కలిపి దానికి ఆ రోజుల్లో ప్రత్యేకమైన క్రేన్లు తెప్పించి ఈ సైడ్ ఏం తీసుకోవాలో ముందే అనుకొని తీసిన తర్వాత మళ్ళీ వెనక్కి కూడా దాన్ని సెంట్రల్ లైన్ గీయాలి. కానీ అప్పటికప్పుడు వెనక్కి తీర్చిదిద్దామంటే రేపు పూర్తిగా తయారైనాక ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఆయన మళ్ళీ వద్దనుకొని మళ్ళీ ఇటు తిప్పి చూసారా, ఒక్కసారి తిప్పటానికి 3 పల్టీలు వేయాల్సి వచ్చింది. అదంతా అయిన తర్వాత ఆయన పాపం ఫైనల్గా తీసుకొచ్చారు, చేసిన తర్వాత పీఠం కూడా విడిగా తయారు కావాలి. ఆ పీఠం లోపల కాంక్రీటు, బయట ఎన్కేసింగ్ ఆఫ్ స్టోన్ స్లాబ్స్. ఆ స్టోన్ స్లాబ్స్ కూడా దానికి ఒక డిజైన్ మీద మళ్ళీ అప్పటి జాతక కథలు, సిద్ధార్థుని జీవితంలో ఇతివృత్తాలు, ఇవన్నీ ఇంకా బౌద్ధ చిహ్నాలు అవన్నీ కూడా చెక్కించి సిద్ధం చేశారు. అది ముందు పొందించడం అయిన తర్వాత దీన్ని ఏటి ఒడ్డు నుంచి, అంటే మన చెరువు ఒడ్డు నుంచి చెరువులోకి ముందు అక్కడికి తీసుకురావాలి. జెట్టి మీద నుంచి మన బల్లకట్టు మీదకి తేవాలి. ఈ బల్లకట్టు అక్కడికి వెళ్ళాలి, బల్లకట్టు నుంచి లేపి దాని మీద పెట్టాలి కదా. ఒక పథకం వేసుకున్నారు. ఈ పథకం ప్రకారం అవుద్ది అనుకున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ అంటాం మనం. బ్యాలెన్స్ అంటే ఒక పక్కేమో తల వైపు బరువు ఎక్కువ ఉంటుంది, కాళ్ళ వైపు బరువు తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా బీరీ చేసుకొని చేశారు. కానీ ఎక్కడో ఒక్క త్రాసులో అటు 50 గ్రాములు ఇటు 50 గ్రాములు తక్కువ ఉంటుంది. 49 అయినా కూడా ఇటు అది సేమ్ అలాంటి ఒక చిన్న వెలితి ఎక్కడో కనిపించింది.
ఇమీడియట్గా టిల్ట్ అయి పడిపోయింది. 2 సంవత్సరాలు అక్కడ ఉంది. ఎవరూ పట్టించుకోవట్లేదని ప్రజలు గగ్గోలు పెట్టారు. దాని మీద ఒక అపవాదు ఉంది. ఎవరైతే బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టారో వాళ్ళు గవర్నమెంట్ పడిపోయిద్దని, ముఖ్యమంత్రి పదవీచ్యుతుడవుతాడని ఇది ఒక అపచారంగా భావించారు. ఎందుకు అపచారంగా భావించారు అంటే నిజమా? బుద్ధ భగవానుడు అందరినీ సమాజాన్ని కోరుకున్న మహామానవీయ బుద్ధుడు సమాజానికి హితం చేశాడా, అపకారం చేశాడా? చేయలేదు కదా. కానీ దాని వెనుకున్నటువంటి ఒక సత్యం ఏమిటంటే బుద్ధ భగవానుడు దేవుడు లేడు అని చెప్పాడు. ఎందుకు లేడు అన్నాడు అంటే ఆయన అడిగారు మామూలుగా జీవితకాలంలోనే బుద్ధ భగవానుడా మీరు దేవుణ్ణి చూశారా? మౌనంగా ఉన్నాడు. దేవుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మౌనంగా ఉన్నాడు. అలా 3 సార్లు మౌనంగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్ష అనుయాయి అయినటువంటి ఆనందుడిని చాలామంది అడుగుతారు, అయ్యా బుద్ధ భగవానుడు ఎంతో ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు ఇచ్చాడు, మా సందేహాలకు నివృత్తి చేశాడు, ఈ ఒక్క ప్రశ్నకి ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని అడిగినప్పుడు ఆనందుడు బుద్ధ భంతే అంటాడు. అంటే పెద్ద ఆయన అన్నట్టుగా గురు భంతే, ఇంతమంది అడుగుతున్నారు కదా, దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మీరు 3 సార్లు మౌనం వహించారు, దానికి కారణం ఏమిటి అంటాడు. ఏమిటి అంటే ఆనంద, సీ థింగ్స్ యాజ్ దే ఆర్. మనకు ప్రత్యక్షంగా ఏం కనిపిస్తున్నాయో కనిపించినట్టుగా యథాభూతంగా మనం చూస్తాం. ఆ చూసినవి జ్ఞానంగా మనం గ్రహిస్తాం. అది నాకు తెలుసు అని చెబుతాం మనం. అది అలాగే బట్ మీ ది బుద్ధ will never say unless until it comes to the range of human experience అని చెప్పాడు. నా అనుభవంలోకి రాలా దేవుడు, అందువల్ల నేను దేవుడి గురించి ఎలా చెప్పేది? మిగతాది అంటారా శూన్యం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా, చతురార్య సత్యాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నా, ఆర్య అష్టాంగ మార్గం అనుభవపూర్వకంగా నేను ఆ మెట్టుకు చేరుకున్న తర్వాతే ఈ నిచ్చెన మీ అందరికీ ఉపయోగపడుతుందని తెలియజెప్పా. అదిగో అదంతా కూడా నేను అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్. ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ స్టేట్ ఆఫ్ సమాధి. I told what samadhi is. Right. I experienced what I was through the what to call the course of meditation known as vipassana, look into one's own self. That I did it and I reveal what happens if you still yourself. అట్లా నేను అనుభవంలోకి రానిది చెప్పకూడదు అనుకొని చెప్పలేదు అని అన్నాను కదా. అప్పుడు మరి దేవుడు ఇంతకీ ఉన్నట్టా లేనట్టా? చెప్పాను కదా ఆనంద, నాకు ఆయన అనుభవంలోకి రాలేదు, ఉన్నాడా లేడా అనేది మీకే వదిలేస్తున్నాను అన్నాడు. అంతవరకు. సో ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అని ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన మీద నాస్తిక ముద్ర వేసి, ఓ ఈయన నాస్తికుడు దేవుడు లేడు అన్నాడు కదా అన్న ఉద్దేశంతో ప్రతిదానికి కూడా దేవుడు లేడు అన్నటువంటి ఒక నాస్తికత్వాన్ని వీళ్ళు మనం అంటే రేపు ఏదైనా పదవి వస్తే ప్రతిరోజు ఒక అలవాటు ఏమైందంటే ఎక్కడి నుంచో అయ్యవార్లు వస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. మరి ఆశీర్వదించిన ఆయనకి మధ్యలో పోతుందే, ఎందుకు పోతుంది? ఆయన 5 ఏళ్ళు ఉండాలి కదా, పోకూడదు కదా అని ఇలా అన్నాం అనుకోండి, ఇది మళ్ళీ హేతువాదం అవుతుంది. అందువల్ల అలాంటి సందర్భంలో బుద్ధుడు నాస్తికుడుగా అర్థం చేసుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడు అస్తిత్వాన్ని ఆయన అంగీకరించలేదు కాబట్టి ఆయన్ని వాదుల్లోకి చేర్చి ఆయన్ని అంటే ఎవరైతే ఈ దేవుడు ఉన్నాడు అని అనుకుంటారో వీళ్ళ సంఖ్య ఎక్కువ. వీళ్ళు ఆయన్ని నాస్తిక ముద్రేసి పక్కన పెట్టారు. తర్వాత రకరకాలుగా కూడా కథలు వచ్చినాయి పురాణాలు, అది వేరే విషయం. అయితే ఈ సంగతి తెలిసి చాలామంది ప్రభుత్వాన్ని వద్దండి దాన్ని అలాగే వదిలేయండి, మీరు అయిపోవటమే, సీట్ ముఖ్యమా మీకు ఇది ముఖ్యమా అన్నారు. అని నాకు వీళ్ళు కూడా పట్టించుకోకుండా కొంచెం చూసి చూడనట్టుగానే ఉన్నారు. కానీ ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలం అలాగే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారు నథింగ్ డూయింగ్ వీ షుడ్ డూ ఇట్ అన్నాడు. మళ్ళీ గణపతి గారిని పిలిచాడు. అప్పుడు సింగపూర్ టెక్నాలజీతో దాన్ని ఇలా కాదు, ఎత్తాలి అంటే మునుపటి పద్ధతి కంటే భిన్నమైన ఉపాయ కౌశల్యం గల మరో అధునాతన పద్ధతి అందుబాటులోకి వచ్చింది అని అన్నప్పుడు దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టగలిగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.